ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎస్ఆర్పి 1 ఎస్ఆర్పి 3 కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు దివాకర్ రావు గారు అదేవిధంగా మా కార్మిక నాయకులందరూ కూడా నాతో పాటు ఉండి కార్మికులందరినీ కూడా కల్పించడం జరిగింది. కార్మిక సోదరులతో కలిసినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు చూసినట్టయితే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల స్పందించి పరిష్కారం చేసినటువంటి నాయకుడు. మరి ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఎప్పుడో రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి జరిగినటువంటి విషయాలను పక్కకు పెడితే రానున్న కాలంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందనేటువంటి భావం మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఒక మాజీ కార్మికునిగా 26 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా, కార్మిక నాయకునిగా, కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వానిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వానిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడిగా ఎప్పటికీ మీ అందు దృష్టి సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఎన్నికలలో మా కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా కారు గుర్తు పైన ఓటు వేసి మీ మాజీ కార్మికునైనటువంటి పాపులేషన్ గెలిపించవలసిందిగా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని